నిమోనిక్స్ అనేటువంటిది గ్రీక్ మెమరీ గాడెస్ పేరు, గ్రీకు స్మృతి దేవత పేరు. చాలామంది నిమోనిక్స్ టీచర్స్ చెప్పినవి రాసుకొని గుర్తుంచుకుంటుంటారు. నిమోనిక్స్ ప్రిపేర్ చేసుకోవడంలో 2 రూల్స్. ఒకటి, నిమోనిక్స్ మీరు మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారు కొండ గుర్తు లేక నిమోనిక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. రెండవది, నిమోనిక్స్ ఎట్లుండాలంటే యూజువల్గా ఉండకూడదు, అన్యూజువల్గా ఉండాలి. సాధారణంగా కనిపించే వాక్యాల మాదిరి, భావనల మాదిరి ఉండకూడదు, చాలా అబ్నార్మల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంబీబీఎస్ పెయిన్. ఎంబీబీఎస్ కోర్స్ పూర్తి చేయడం పెయిన్. ఇది ఒక కోడ్. దీన్నే మనం కొండ గుర్తు అంటాం. ఇందులో సార్కులో సభ్యత్వం ఉన్న దేశాల పేర్లు ఉన్నాయి. ఎం ఫర్ మాల్దీవులు, బి ఫర్ బంగ్లాదేశ్, బి ఫర్ భూటాన్, ఎస్ ఫర్ శ్రీలంక, పి ఫర్ పాకిస్తాన్, ఏ ఫర్ ఆఫ్ఘనిస్తాన్, ఐ ఫర్ ఇండియా, ఎన్ ఫర్ నేపాల్. సార్క్ శాశ్వత కార్యాలయం నేపాల్లో కాఠ్మండులో ఉంది. నిమోనిక్స్కి యాక్రోనిమ్స్కి మధ్యలో ఉండేటువంటి తేడా. యాక్రోనిమ్స్లో ఒక వాక్యంలోని ప్రతి పదం యొక్క మొదటి అక్షరాన్ని ఒక గుర్తుగా పెట్టుకోవచ్చు. ఉదాహరణకు ఒక వాక్యం ఉంది, మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోన్ అస్ 9 ప్లానెట్స్. ఇది ఒక వాక్యం. ఈ వాక్యంలో ఉండే ప్రతి పదంలోని మొదటి అక్షరం ఒక గ్రహాన్ని సూచిస్తుంది. ఎం ఫర్ మెర్క్యూరీ, వి ఫర్ వీనస్, ఈ ఫర్ ఎర్త్, ఎం ఫర్ మార్స్, జే ఫర్ జూపిటర్, ఎస్ ఫర్ సాటర్న్, యూ ఫర్ యురేనస్ అండ్ ఎన్ ఫర్ నెప్ట్యూన్. ఇది నిమోనిక్స్కి యాక్రోనిమ్స్కు మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్. సైకాలజీలో చాలామంది ప్రజ్ఞా విభాజన పట్టిక గుర్తుంచుకోలేరు. మూఢులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, మందబుద్ధులు. ఆ తర్వాత సులభంగా గుర్తుంచుకోవచ్చు. సగటు ప్రజ్ఞ గలవారు, ఉన్నత ప్రజ్ఞ గలవారు, అత్యున్నత ప్రజ్ఞ గలవారు, ప్రతిభావంతులు. ఎంత చదివినా మూఢులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, మందబుద్ధులు అనేవి మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అట్లాంటప్పుడు కొండ గుర్తు మనకు ఉపయోగపడుతుంది. నిమోనిక్ ఏంటి? ఆ నిమోనిక్ అంటే ఎంబీఏ చదువుకున్న వాళ్ళు మందబుద్ధులు. నిజంగా ఎంబీఏ చదువుకున్న వాళ్ళు మందబుద్ధులు కాదు, వారు మంచి బుద్ధిమంతులు. కానీ ఇక్కడ ఒక కోడ్ అన్యూజువల్గా ఉండాలి, అది సులభంగా గుర్తుంచుకుంటాం. ఎం ఫర్ మూఢులు, బి ఫర్ బుద్ధిహీనులు, ఏ ఫర్ అల్పబుద్ధులు, తర్వాత మందబుద్ధులు. ఇది ఆరోహణ క్రమంలో గుర్తుంచుకోవచ్చు, అవరోహణ క్రమంలో కూడా గుర్తుంచుకోవచ్చు. ఆరోహణ క్రమంలో మూఢులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, మందబుద్ధులు. అవరోహణ క్రమంలో మందబుద్ధులు, అల్పబుద్ధులు, బుద్ధిహీనులు, మూఢులు. కనుక ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే కొండ గుర్తులు నిమోనిక్స్ అనేవి స్మృతి కారకాలు. 4th వన్ అనేది ఆన్సర్.